ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీ అందు దేవుని ఆత్మ ఉంచాలని మీ పట్ల కోరుచున్నాడు. కారణం, దేవుని వాగ్దానాలు ఎంతో శక్తివంతమైనవి. ఆయన గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలను మాట్లాడుటే కాకుండా మరియు వాటిని నెరవేరుస్తాడు. ప్రియులారా, ఈరోజు కూడా అటువంటి శక్తివంతమైన వాగ్దానాన్ని మీకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. మరియు నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను, నా విధులను గైకొను వారినిగాను మిమ్మను చేసెదను అని సెలవిచ్చున్నాడు. ప్రియులారా, ఇంకా మనకేమి కావాలి? ప్రభు తన ఆత్మను కొలత లేకుండా మీపై కుమ్మరిస్తానని మీకు వాగ్దానము చేయుచున్నాడు. దేవుడు తన ఆత్మచేత ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని నింపి సంతోషపెట్టబోచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ వాక్యాన్ని విన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ హృదయములో పొంగి పొర్లునట్లుగా కుమ్మరిస్తాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని నింపినప్పుడు ఆయన మీ హృదయములో నివసిస్తాడు. అప్పుడు దేవుని స్వరము మీరు గుర్తించి ప్రభువు కోరే విధముగా సమస్తమును జరిగిస్తారు. అందుకే ఆయన మిమ్మల్ని చూసి, నా బిడ్డ, మీరు ఏమి చేయాలో మరియు ఎలా చేయాలో మీకు కనపరుస్తాను అని ఆయన చెప్పుట మీరు వింటారు. ప్రియులారా, ఆయన మీ జీవితంలో చక్కగా నడవడానికి మీకు సరి అయిన మార్గాన్ని చూపిస్తాడు. అవును ప్రియులారా, దేవుడు ఒక స్నేహితుని వలె ఈ వాక్యము వినుచున్న మీతో ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతాడు. అలాగుననే మోషేతో మాట్లాడిన మరి నడిపించిన మార్గము ఇదే. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే, ఒక స్నేహితుని వలె మోషేతో మాట్లాడనని వాక్యము తెలియజేయుచున్నది. అదేమనగా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ప్రభు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఐగుప్తు నుండి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు మోషేను పిలిచినప్పుడు, మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను. ఈ గొప్ప బాధ్యతకు తాను తగిన వ్యక్తి కాదనియు తలంచి, మరియు అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమని దేవునికి తెలియజేశాడు. ప్రియులారా, ఏదేమైనా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. కాని ఇది తన జీవితానికి దేవుడిచ్చిన పిలుపు అని మోషే మాత్రమే దీనిని చేయవలనని చెప్పి అతడు తన్ను తాను సరిదిద్దుకున్నాడు. అలాగుననే మోషే దేవుని కట్టడలను అనుసరించి ఆయన విధులను గైకొని వాటిని పాటించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రక్షించాడు. ప్రియులారా, వారి ప్రయాణములో అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవనియు, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇలా చేయనేలా అని ఇశ్రాయేలీయులు మోషేకు వ్యతిరేకముగా సనుగుకున్నారు. అప్పుడు మోషే యెహోవాతో, నీ సన్నిధి రాని ఎడల
ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే గదా అని యెహోవాకు మొరపెట్టాడు. అయినప్పటికీ నేను మీతో ఉన్నాను కాబట్టి భయపడవద్దు అని ప్రభు మోషేను బలపరిచాడు. దేవుడు తన శక్తివంతమైన క్రియలను, అద్భుతాలను చూపించి మోషేను విశ్వాసముతో బలపరిచాడు. అదే విధముగా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతో కూడా ఉంటాడు. మరి మీ జీవిత ప్రయాణములో గొప్ప అద్భుతాలు మరి ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. మొత్తం పర్వతము చుట్టూ ఉన్న దేవుని మహిమను చూసి ఇశ్రాయేలీలు భయపడ్డారు. ఏదేమైనా దేవుడు మోషేకు తన మహిమను కనపరిచాడు. ప్రియులారా, ఈరోజు మీకిటువంటి సంఘటనను, ఈరోజు మీరు కూడా ఇటువంటి సంఘటనను ఎదుర్కొంటారని ప్రభు మీకు వాగ్దానము చేయుచున్నాడు. అవును ప్రియులారా, తన మహిమతో నింపబడిన అనుభవం, ఆత్మలో సంతోషించడం మరియు దేవుని దర్శనమును చూడాలంటే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ హృదయాలను దేవుని హస్తాలకు సమర్పించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడలను అనుసరించి మోషే వలె నడుచుకున్నట్లయితే నిశ్చయముగా మోషేతో మాట్లాడినట్లుగానే ఆయన మీతో ముఖాముఖిగా మాట్లాడి తన ఆత్మను మీ అందుంచి మీకు తన మహిమను కనపరిచి ఇప్పటి నుండి ఆయన దైవిక నడిపింపు మీ జీవితంలో అడుగడుగున మిమ్మల్ని నడిపించినట్లు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు. అట్టి కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలను సజీవంగా ప్రవేశింపజేసిన మీ గొప్ప నామానికై కృతజ్ఞతా వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీవిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానానికి వందనములను చెల్లించున్నాం. దేవా, నీ ఆత్మను మా హృదయములోనికి పంపుతానని వాగ్దానము చేసినందుకై వందనములు. అయ్యా, మా హృదయాన్ని కడిగి శుభ్రపరచుము. దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపుము. దేవా, నీ ఆత్మ మా జీవిత ఉద్దేశాన్ని మాకు కనపరచుము. అయ్యా, మీకు కోరిన విధముగా నడవడానికి మాకు సరైన మార్గమును బోధించుము. దేవా, మాకు నూతన హృదయమును, నూతన స్వభావమును అనుగ్రహించుము. దేవా, మా జీవితమును నీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. మా పాపాలను క్షమించి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము. ప్రభువా, మేము నీకు విరోధముగా సనుగుకున్నట్లయితే నిశ్చయముగా మమ్మల్ని క్షమించి ఇశ్రాయేలీల పట్ల చేసిన అద్భుతాన్ని మా పట్ల చేయము. అయ్యా, మా పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని నీ యొద్దకు ఉన్న పక్షమున వచ్చుటకు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, కష్టాల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రతిరోజు నిన్ను ఆసక్తిగా వెతకడానికి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ భయంకరమైనటువంటి చల్లటి వాతావరణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్నపిల్లలను, వృద్ధులను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ, మీ సహాయం కొరకు ఎదురుచూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి,
వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో, కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన, లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన, ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి, మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి. ఆమేన్.